జాగ్రత్తగా మసలుకోవాలన్నమాట. ఓకే సెక్సీ, నువ్వే చూస్తావుగా. నువ్వు రండమ్మా, రండి. నమస్కారం మావయ్య. బాబు నడు నింపాడు. బాబు నమస్కారం. ఓకే. ముసలు కదా. అమ్మా ఇదే తేడాలా ఉందా? ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా. ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా? అయ్యా, ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటిపిల్లి గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. టోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం అత్తయ్య. కూర్చోవయ్యా. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు. పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకేలో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన ట్రెడిషన్ కదండి. అంతే అంతే అంతే. కాకపోతే ముందు వెనక వావి వరస ఆడమగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బాగానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయిని తీసురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావలెక్కడో? ఆఫీస్ కి వెళ్ళారు, నైట్ కి వస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. దొరికిపోయాడు. సాఫ్ట్వేర్ జాబులు కదండి, బిజీ. ఇది మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి, చెప్పకూడదా? ఏం జాబులేండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా, మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు. దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండమ్మా రండి, కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యా? అక్కడ బంగారం గాను, పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? కనపడితే గాలు పట్టించుకుంటాడా? మాలేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడనాయనా. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవం చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ మావయ్య. పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా, నాయనా, ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి, ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి. హలో. హలో అండి. పర్వాలేదు, ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి. తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి. ఏమనుకోను, చెప్పండి. మీ పేరోసారి చెప్పండి. లక్ష్మి. లక్ష్మి గారు, మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా? ఏం లేదండి, రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని. నాకు సిగరెట్, మందు, పేకాట, అమ్మాయిలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం. ఆ అలవాట్లన్నీ నాకున్నాయి. ఇంకా నాకు అబద్ధాలు, మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే. మనం చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మరి ఇష్టాలు? హ్యాపీ డేస్, తొలి ప్రేమ, దిల్ చాతా హే, ఆనందు, గోదావరి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. నాకు కూడా. చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో. కానీ చెప్పండి. నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి 2 రూపాయలు పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి. మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక. You will become the best husband. థ్యాంక్స్ అండి. బాగుందమ్మా, బాగుంది. మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. రండి రండి రండి. నాయనా, ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? అయితే సెటప్ చేయమంటారా? సెటప్ చేయించడం ఏమిటమ్మా? ఇప్పుడు వీడు గ్యారెంటీగా కవర్ చేస్తాడు. అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి, ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట.
ఓ ముహూర్తం దాటిపోకమనిపై త్వరగా మీ ఇరువురు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కదండి ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా, అబ్బాయి మనందరికీ నచ్చాడు. ఏమే ఎవరు చెప్పారు? తాంబూలాలు శుభ తీసేసుకున్నాం. శేఖరం, అయ్యా భీమశంకరం గారు, ఇహ మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి. ఆ, గురువు గారు ఆ, షేప్స్ ఎందుకు కొడతారా కొంచెం చెప్తారా? ఆ వాడు లైవ్ బాయ్గా ఇప్పుడు అడుగుదా. ముందే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పుల్లీర్స్ చెప్పినట్టు చెప్తారు కదా. చీర్స్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి వస్తుంది, ముక్కు వాసన చూస్తాయి, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకి ఏమీ తెలియదు. అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరేది ఇంకోటి ఉంది. ఏంటది? ఐ లవ్ హర్. ఆ కుక్కర్ బల్లి అంతేనా? చిచి మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. ఆ? ఆ? నువ్వా? నేనే. అమ్మా, రాయ్, ఆ చెప్పు, దొరికిపోయానుగా. పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు అమ్మలేదు, అబ్బా. ఆల్ ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు, లుంబిని పార్క్ లో, గోకుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు, నడుంగు బాంబులు కట్టుకు మేము తిరగటం లేదు, ఆయుష హత్య కేసులో లేనే లేవు, జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద తప్పు అనేది. అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి చిన్న ఎందుకు పడ్డాడు. ఈడు పడిపోయాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బెల్ నొక్కు. భోన్ చెదురు కానీ పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోంచేయను. మీరేనా భోన్ చెదురు కానీ రండి. నాకు అర్థమైంది. వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు, చెప్తే అర్థం అవుదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే. ఎవరు లేరు. అబ్బా, ఎవడు ఈడవడం మధ్యలో లైన్లో పెట్టారు. హలో, ఎర ఎదవా, ఇంకా ఆగలేవా? ఫోన్ ఉంది కదా అని ఓ నొక్కేడువేనా? చెప్పాడు ఏంటో తగలడు. ఒరేయ్, పెట్టేహాడు ఫోన్ పెట్టేహాడు, చంపేస్తా నిన్ను. అబ్బా, మళ్ళీ లైన్లోకి వచ్చేస్తావేంటి రా నువ్వు? ఒరేయ్, కారులో నీళ్ళు మర్చిపోకండి. అది ఏంట్రా, నేను కొంపలార్పే వాళ్ళ కనపడతాను, నీకు చంపేస్తానేదవా? ఫోన్ పెట్టేయ్. హలో, నేనే బాబు రాజానగరం కనకరాజుని. ఇందాక నుంచి ట్రై చేస్తాను, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాను లైన్లోకి. ఇవా ఏంటి, బాడీ బాగా హీట్ ఎక్కువైపోయింది బాబు. ఎప్పుడు రమ్మడావు హైదరాబాద్? బస్సులో ఎందుకే బాబు, రాజమండ్రి ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తానా? ఏమను గురుగారు, నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూసానండి, రాజమండ్రిలోనా పెద్దాపురంలోనా? మధ్యలో రాజానగరంలో చూసుంటా. అయ్యి బాబోయ్, రాజానగరంలో మాది రాజానగరం బాబు. నీ అబ్బా ఫోన్ తీరా. ఇది నా రింగ్ ఇస్తానండి, మీరు ఉండండి బాబు. హలో, నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను. చెప్పబోయ్ బాబు, పెట్ల భద్రం. ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా? 5% బాగుంటాయా? ఎర్రగుంటుందా? పేరేంటి? కల్పన. అయితే కలిపేవాయి బాబు. ఇదిగో ఓ విషయమయ్యా, నేను మాత్రం అక్కడికి రానే బాబు. ఇక్కడ రైడింగ్ గీడింగ్ జరిగింది అనుకో, ఇదిగో నేను మన ఊరేళ్ళకి ముందు టీవీలో కనపడిపోతాను, పరుగు పోద్ది. నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కారులో పంపించాయి. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది, దాని మీద ఓ కాకు కూకుని ఉంది, అక్కడికి రా. అది వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది. నువ్వు లైన్ లో ఉండు. గురుగారు మీరు కొంచెం అడ్రస్ చెప్పరా? ఏమండి,
శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం, మణికొండ బి బ్లాక్. దగ్గరలో ఉన్నారు, స్ట్రైట్ వచ్చేయండి. అయ్యి బాబాయ్, ఒరే నాయుడు, గురుగారు ఈడు మన రాజనగరం నాయుడు. సరోజు నుంచుకున్నాడు చూడు, అది ఈడేనండి బాబు. ఒరే వస్తాను ఉండరా బాబు. దాని నుంచి ఏ నాయుడు నాకెందుకురా? వచ్చా? ఏమయ్యా, ఈ సొల్లిగడి చల్లదిలేడండి. ఈ ఫేవర్ వచ్చేసినట్టు. ఎక్కడో చూసానే. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. లక్ష్మి ఫ్రెండ్ కదా, వాడు ఫిగర్ అంటున్నాడు, రైడింగ్ అంటున్నాడు, కారులో ఈ అమ్మాయి వచ్చింది. ఇదేదో తేడాగా ఉంది. నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా? అవును సార్, నా పేరు మాధవి. ఆగనా ఆగనా, ఇదేంటి ఈడి కారు ఎక్కేసాడండి? పిల్లపోతే పోయింది, సెల కూడా దొబ్బేసాడండి. ఇది అసలు రాజనగరమేనా? ఒరే ఆగరా, నా బాడీ ఈడు ఎక్కిపోయి చచ్చిపోతాను నేను. ఆగరా రే. ఏడిసేయాలి అక్కడ చూడు. ఏం కావాలో 4 ముక్కల్లో టకటే చెప్పండి. మాధవి ఆంటీ సెల్లో హెల్ప్. ఏంటే అయిపోయాడు? అదే మీరు 4 ముక్కలో చెప్పమన్నారు కదా. సరిగ్గా చెప్పు. ఈ అమ్మాయి పేరు మాధవి, మాకు తెలుసున్న అమ్మాయి. తనకు తెలియకుండానే ఓ ఆంటీ సెల్ ఫోన్ ఇరుక్కుపోయింది. అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. ఆంటీలు అంటున్నావు? ఏ ఆంటీ? కుక్కడపల్లి ఆంటీయా, చీకటపల్లి ఆంటీయా? ఆ ఆంటీలు బ్రోకర్లుగా తెలుసు అనుకున్నాను, పోలీసులు మీకు కూడా తెలుసా? సెటైర్లు వద్దు, మ్యాటర్లోకి రా. సార్ అడికి వెళ్ళకండి, బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు. నేను చెప్పను, తనే చెప్పుద్ది. చెప్పమ్మా. నేను కాలేజ్ స్టూడెంట్ సార్, మాది మిడిల్ క్లాస్. అట్రాక్ట్ చేసి ఇరికించారు సార్. అదండి సంగతి. ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తేలేదు కాదు. ఆ, మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను, కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి. అవునండి. అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది. మీరు వెళ్ళి ఆమెను కలవండి. థ్యాంక్ యూ సార్. ఏమ్మా కూర్చున్నావాటి? ఇదంతా నీ గురించే రా. లక్ష్మీపతిలా ఉన్నాడే. రాషా వల్లా. ఎక్స్క్యూజ్ మీ. రండి కూర్చోండి. గిరీశం గారిని కలుస్తానని అసలు ఊహించనే లేదు. నేను ఊహించలేదండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దులేండి. ట్రెండ్ మార్చారని విన్నాను. అదేమీ లేదులేండి, సిచ్యుయేషన్ బట్టి. థ్యాంక్స్. నాకెందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే గిరీశం గారిని కలుసుకునే అవకాశం వచ్చింది. వీడి ఫోటో ఏంటి ఇక్కడుంది? ఇతను నీకు తెలుసా? ఈ ఫోటో మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి, గౌరీ వాళ్ళ చెల్లి లక్ష్మితో ఇతనికి నిశ్చితార్థం జరిగింది కదా. గౌరీ అంటే అర్థమైందిలేండి. మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఫోటో? అందరూ 7 అడుగులు వేస్తే వీడు 49 అడుగులు వేశాడు. 7 పెళ్లిళ్లు చేసుకుని 8వ పెళ్లికి మీకు తెలిసిన వాళ్లతో రెడీ అయ్యాడు. అయ్యో, ఇలాగైతే లక్ష్మి జీవితం నాశనం అయిపోద్ది కదండి. వెళ్ళి మిస్టర్ కేని కలవండి, మిగతావి నేను చూసుకుంటాను. వస్తానండి. మంచిదండి.